ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో విచ్చలవిడిగా డ్రగ్స్. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పెద్ద పెద్ద నెట్వర్క్లు. యువతే లక్ష్యంగా వేల కోట్ల రూపాయల బిజినెస్. గంజాయి, కొకైన్, ఎండిఎంఏ లాంటి మాదక ద్రవ్యాల వ్యాపారం, వినియోగం. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డ్రగ్ స్టోరీ. హైదరాబాద్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. బీజేపీలో చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన నేత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ ఇటీవలనే దొరికిపోయాడు. చిత్తూరు జిల్లా టీడీపీ నేత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకుంటూ బెంగళూరులో దొరికాడు. ఇలా ఎక్కడ డ్రగ్స్ కేసులు వెలుగులోకి వచ్చినా అక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందిన కూటమి నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి నాయకులు అధికార మదంతో అడ్డగోలు దందాలు, అక్రమాలు చేసి డబ్బు దండుకోవడం, పక్క రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలకు కొదవలేదు. ఇలాంటి వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఆయా ఘటనలు వెలుగులోకి రాగానే చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప సీరియస్ గా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవటం లేదు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంపీ పుట్టాకు పార్లమెంటు మెట్లు ఎక్కే అర్హత కూడా లేదని వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. హైదరాబాద్ లో అక్కడ రేవ్ పార్టీలో క్లియర్ గా దొరికిన సందర్భం. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఏం స్పందించింది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు గాని, లేకపోతే విద్యాశాఖ మంత్రి యాక్టింగ్ సీఎం లోకేష్ గాని ఏం స్పందించారని అడుగుతా ఉన్నా. అంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకుంటా ఉండి జేబుల్లో పిస్టల్స్ పెట్టుకుని గాల్లో పోలీస్ టీం వస్తున్నారని చెప్పి గాల్లో షూట్ చేస్తా ఉంటే అసలు ఇది గోండారాజు కాకపోతే ఏ రాజ్యం అండి అని అడుగుతున్నా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూరుకుపోయింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు కూటమి నేతలే అండగా ఉంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, మంగళగిరి, విజయవాడ, అమరావతి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యవహారాలు, వాడకం, కేసులు నిత్యకృత్యంగా మారాయి. యువకుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఏలూరుకు సంబంధించిన ఎంపీ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఈ డ్రగ్స్ కేసులో దొరకడం అనేది చాలా దురదృష్టకరంగా చెప్పాలి. ముందు ఇది జరిగిన తర్వాత ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటి ఆ వీడియో అని అంటే, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను ప్రజలందరూ కూడా నమ్మండి, నేను నన్ను నిరూపించుకుంటాను. ఎలా నిరూపించుకుంటారు? ఆల్రెడీ టెస్ట్లో పాజిటివ్గా వచ్చింది, తెలియకుండా డ్రగ్స్ తీసుకున్నాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. అది ఏపీలో చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, హోటళ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. ప్రత్యేక రాకెట్లు నడుపుతున్నాయి. వీటికి సంబంధించి వార్తలు రాగానే తూతూ మంత్రపు కేసులతో పోలీసులు సరిపెడుతున్నారు.